All the characters in this film are fictitious and bear no resemblance to any community and person living or dead. మూడు వందల ఏళ్ల క్రితం ఈ గ్రామంలో జమీందారు కుటుంబ వంశస్థులు ఉండేవారు. అతనే శ్రీ 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 సర్దార్ పాపన్న దామోదర్ నాయుడు. గ్రామ పెద్దగా గ్రామాన్ని రక్షించాల్సింది పోయి మందుకు జూదానికి బానిసగా మారి గ్రామ ప్రజలనే దోచుకోవడం ప్రారంభించాడు. అతన్ని వికృత చేష్టలతో మానసిక ప్రవర్తనతో ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టేవాడు. ప్రజల దగ్గర నుండి వాళ్ళ భూముల్ని లాక్కునేవాడు. తన వారసుల భవిష్యత్తును ఆలోచించకుండా ప్రజలను తన క్రూర ప్రవర్తనతో హింసిస్తూ ఉండే సర్దార్ పాపన్న దామోదర్ నాయుడు చివరికి మద్యానికి బానిసై అదే ఇంట్లో చనిపోతాడు. సర్దార్ పాపన్న దామోదర్ నాయుడు కుటుంబం మెల్లమెల్లగా చాలా బలహీనంగా మారిపోతూ చిట్ట చివరి వారసుడుగా సర్దార్ పాపన్న దామోదర్ నాయుడు మునిమనవడు దామోదర్ రావు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకొని బ్రహ్మచారిగా ఉండి 300 ఏళ్ల నాటి వంశానికి చివరి వారసుడిగా మిగిలిపోతాడు. వాళ్ళ తాతలు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా గ్రామ ప్రజలకి ఏదో విధంగా సహాయపడుతూ గ్రామంలోని పిల్లలందరికీ విద్యను బోధిస్తూ మంచి మార్గంలో నడిపించి పామరులను పండితులుగా మార్చడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. సార్ లోపలికి రావచ్చా? ఎందుకో త్రిమూర్తులు ఎంత తొందరగా వచ్చారు? ఎరా సీను, అది జ్వరం వచ్చింది సార్. ఎంత వచ్చిందిరా? ఏంటి సార్? అదే జ్వరం ఎంత వచ్చింది అని. 150 వచ్చింది సార్. ఓ ఇన్ సెల్సియస్ ఆర్ పారానైటా? అది రే సీను, సార్ నా పేరు దామోదరరావు. నాకు ఈ ప్రపంచంలో నచ్చనవి రెండే విషయాలు: అబద్ధాలు ఆడటం, 2 అజ్ఞానంగా ఉండటం. రండి, వచ్చి కూర్చోండి. ఊపుకుంటూ వచ్చారు, లేట్గా వచ్చి కూడా. అవును, రిజల్ట్స్ వచ్చాయి కదా, ఎన్ని సబ్జెక్టులు పోయాయి? ఏంటి సార్? అదే ఎన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యావు? 3 సార్. 3 సిగ్గుండాలి ఆ మాట మాట్లాడటానికి. చదవండి చదవండి అని నెత్తి నోరు కొట్టుకొని చెప్పారు. చదవకుండా మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఈయన బాధేంద్ర, ముసలోడు చచ్చినా బాగుండు. చూడండి, అందరూ జాగ్రత్తగా వినండి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒక్కొక్కళ్ళు చదవాలి. ముఖ్యంగా మీ ముగ్గురు సప్లిమెంటరీలో అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి. అర్థమైందా? చూస్తా, తల ఊపుతున్నారుగా. ఇది మానవుని యొక్క పుర్రె, ఇంగ్లీష్లో స్కెల్ అంటారు. సైలెన్స్! ఈ అస్థిపంజరాన్ని జాగ్రత్తగా గమనించండి. ఒక జత ఊపిరితిత్తులు ఉంటాయి. ఈ ఊపిరితిత్తుల పనేమిటంటే మానవ శరీరానికి శ్వాసను అందించడానికి ఉపయోగపడతాయి. మిమ్మల్ని కాదురా, నిన్నే. మీ ముగ్గురు లేకండి.
ఇప్పటిదాకా నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసింది ఏమిటో చెప్పండి. చెప్పరా. పోనీ నువ్వే చెప్పు. ఊపిరితిత్తులు ఎక్కడుంటాయో చెప్పండి. సిగరెట్ ప్యాకెట్ మీద సార్. సిగరెట్ ప్యాకెట్ మీద మిమ్మల్ని సార్ సార్కి ఏమైందిరా? సార్ సార్ ఏమైంది? సార్ 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 లేవండి సార్. ఈ రోజు ఎలాగైనా ఆన్సర్లు చెప్పే ఇంటికి పోవాలి. ఈసారి మీరు ఎలాగన్నా పాస్ అవ్వాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోపోతే హలో హలో రే కిషోర్. హలో హలో వినపడట్లేదురా? ఒక్క నిమిషం. హలో హలో నేను మళ్ళీ చేస్తాను. నేను మళ్ళీ చేస్తాను. కొంచెం పనిలో ఉన్నా మళ్ళీ చేస్తాను. సప్లిమెంటరీ పరీక్షల దగ్గరకు వస్తుంటే నువ్వు ఫోన్లో సరసాలాడుతున్నావా ఏంటి? ఆహా, ఏం భయపడుతున్నావురా? నేను బ్రతికుండగా ఇంతగా ఎప్పుడూ భయపడటం నేను చూడలేదే. రా రా కూర్చో కూర్చో. బుక్ తెరు. ఏ చాప్టర్ చదువుతావు? సాంస్క్రిట్. ఫెయిల్ అయ్యావు కదా, ఈ చాప్టర్ చదువు. సుకుమార్. అవునరా? సుఖత. కిషోర్ గారేడి ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ మామ వాళ్ళ ఇంటికి వెళ్ళారు సార్. వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికా? అవును సార్. ఎప్పుడు వస్తాడు? రేపు సాయంత్రం వచ్చేస్తాడు సార్. సరే, వాడి సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు కృష్ణా గారి దగ్గరికి వెళ్దామా? కాలు మీద కాలు వేసుకొని నిద్రపోతున్నావా, కలలగంటున్నావా? రే కృష్ణగా, చదవకుండా పడుకున్నావే? ఈరోజు నువ్వన్నా ప్రశాంతంగా ఉండాలి, లేకపోతే నేనన్నా ప్రశాంతంగా ఉండాలి. చదో, బుక్ తెరు, తీసుకో. చీకటిగా ఉంది, కళ్ళు కనిపించట్లేవు సార్. అవునా? సరే, ఇలా ఇవ్వు. నేను చదువుతాను, శ్రద్ధగా విను.
అర్థమైంది కదా? చూడండి, ఈ సప్లిమెంటరీ పరీక్షలో మీరు కాపీ కొడితే మీరు నా దగ్గరికే వస్తారు. మీరు ఎలా పాస్ కారో నేను చూస్తాను. మీ ముగ్గురు రేపు పొద్దున క్లాసుకి రావాలి. అర్థమైందా? మీ ముగ్గురు ఎలా పాస్ కారో నేను చూస్తాను. పడుకో. అరే గోవాకి వెళ్దాం రా. ఎందుకురా? అదేరా, గోవాకి వెళ్ళి అస్థికలు కడితే ఆత్మ శాంతిస్తుందని నేను విన్నాను. అది గోవా కాదురా, కాశీకి. సప్లిమెంటరీ ఫీజు ఎలా కట్టాలో అర్థం కావట్లేదురా. ఇంట్లో వాళ్ళకేమో తెలీదు, మీ దగ్గర ఏమో డబ్బులు లేవు. ఇప్పుడు డబ్బులు ఎవరిని అడగాలో అర్థం కావట్లేదురా. అయితే మరి వెళ్ళి మీ పావనిని అడుగురా. పావనియా? అవును, ట్యూషన్కి వెళ్తున్నారా సాయంత్రం? మీరు వచ్చినా రాకున్నా నేనైతే వెళ్తారా. నాకు సపరేట్ ఆర్డర్ వేశాడు. అయినా ఒక్క రాత్రిలో చుక్కలు చూపించేశాడు రా. అరే కాసేపు పడుకుని వెళ్దాం రా. మళ్ళీ ఎలాగో రాత్రి మళ్ళీ చుక్కలు చూపిస్తాడు మనకి. రేయ్, రాత్రి ఏం చెప్పాడు గుర్తులేదా? అయినా దామోదరరావుతో మళ్ళీ కొట్టించుకుందాం అనుకుంటున్నారా? సరే, మీరు పనుకోండి, నేను వెళ్ళి చదువుకుంటా. పావని, పావని, నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వు వెళ్ళే నేను వస్తా. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది కదా. అయితే అంటే ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యాను. తెలుసు. అయితే సప్లిమెంటరీ ఫీజు కట్టుకోవాలి. వెళ్ళి మీ అమ్మ నన్ను అడుగు. నన్నెందుకు అడుగుతున్నావు? అది వాళ్ళకి తెలియదు నేను ఫెయిల్ అయ్యానని. నా దగ్గర లేవు. పావని, 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 నా దగ్గర లేవు. పావని, ఇన్ని పైసలు ఎక్కడివి పావని? నేను దాచిపెట్టుకున్న పైసలన్నీ నీకే ఇస్తున్నా, తీసుకో. అయ్యో, నీకేమైనా అవసరం పడతాయేమో. పర్లేదు, సప్లిమెంటరీ ఫీజు కట్టాలి కదా, వెళ్ళి కట్టు. పావని, థ్యాంక్స్. పర్లేదు. నా అస్థికులు తీసుకెళ్ళి కాశీలో కలిపినా గోవాలో కలిపినా మీ ఉపాయం పనిచేయదు. చూడండి, మీరు మాట్లాడుకున్న విషయాలు నాకు ఎలా తెలుసని కదా. మాటలన్నీ గాలిలోనే ఎగురుతుంటాయి. ఇంకా ఇలాంటి విషయాలు చాలా వినిపిస్తుంటాయి. వాటి విషయం మర్చిపోండి. ఈసారి సప్లిమెంటరీలో పాస్ అవ్వకపోయారనుకో, మీ మెడలు విరగ్గొడతారు. రాస్కెల్స్. అరే, నాకేం అర్థం కావట్లేదురా. కొంచెం నువ్వే చూసి రాయిరా, నన్ను చావగొట్టకు. ఏదో ఒకటి రాసుకోరా, బోర్డు మీద ఉందిగా. This is third exam, kinetic energy.
పాస్ అయ్యావురా. పావని, ఎంత బల్పు నీకు? మాట్లాడుతుంటే ఒక్క నిమిషం అని చెప్పి వెళ్ళిపోతావు, మళ్ళీ మాట్లాడు. పిచ్చిదానా నేను? ఎగ్జామ్స్ ఉండే పావని. ఎగ్జామ్సా? అయితే వెళ్ళి రాసుకో. పావని, నేను చెప్పేది విను పావని. ఎగ్జామ్స్ ఉండే పావని, చదువుకోవాల్సి ఉండింది. పావని 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 ప్లీజ్ పావని, నా మాట విను పావని. పావని పావని సార్ 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 ఏంట్రా అది? రిజల్ట్స్ వచ్చాయి కదా, ఏమైంది? పాస్ అయ్యాం సార్. నువ్వు ఒక్కడివే పాస్ అయ్యావా? లే సార్, ముగ్గురం పాస్ అయ్యాం. మంచిది. చేతిలో ఏంట్రా అది? స్వీట్ బాక్స్ సార్. అంటే అందరం పాస్ అయ్యాం కదా, మీకోసం. మీ వల్లనే పాస్ అయ్యాం సార్. నాకు శరీరం లేదు కదా, స్వీట్ తీసుకొని నేనేం చెయ్యాలి? సరే, ప్రేమతో తీసుకొచ్చారు కదా, ఆ టేబుల్ మీద పెట్టండి. మీ ముగ్గురు ఉత్తీర్ణులైనారు. ఇప్పుడు నా ఆత్మ శాంతించింది, మనసు కూడా హాయిగా ఉంది. ఇప్పటి నుంచైనా మంచిగా చదువుకోండి. చూడు శ్రీను, భయంతో ఏ పని చేసినా పరిపూర్ణత సాధించలేము. వివేకంతో చేసిన పని ఏదైనా మనకు అది సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇది గుర్తుంచుకోండిరా ఎప్పటికైనా. శ్రీను, సంపద కంటే చదువు గొప్పది. ఎందుకంటే సంపదను మనం కాపాడుకోవాలి, కానీ చదువు మనల్ని కాపాడుతుంది. అందుకే మనకు చదువు ముఖ్యం. ఈ క్షణం నా ఆత్మ గాల్లో కలిసిపోతుందేమో కానీ నేను నేర్పించిన విద్య మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నానురా. ఏరా శ్రీను, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏంటి? థ్యాంక్ యూ సార్. ఛాతి లోపల ఏ బాడీ పార్ట్ ఉంటుంది? ఇప్పటిదాకైతే లంగ్స్ ఉండేవి సార్, కానీ ఇప్పటి నుంచి అయితే మీరే ఉంటారు. ఇక నేను వెళ్ళాల్సిన సమయం వచ్చింది. జాగ్రత్త. మీరు కూడా జాగ్రత్త సార్. జాగ్రత్త సార్.